ఇది అందరికీ తెలుసు అనుకుంటాము. చాలా వరకు పాటించము. ఈ చిన్న నెగ్లిజెన్స్ వల్ల కోర్టులో రావాల్సిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది మనకి మిస్ అయ్యే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే మనము లెఫ్ట్ సైడ్ నడవాలి అనే దానికి ఏంటంటే రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యులేషన్స్ 1989 అనేది మనకు ఉంది. అంటే రోడ్లో ఎడమవైపు వెళ్ళాలి, ఏదో టర్నింగ్ దగ్గర ఓవర్టేక్ చేయకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా అది చెప్తుంది అనమాట. ఆ రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యులేషన్స్ అందులో అది ఎలాగంటే ఎంబీ యాక్ట్ 118 ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యులేషన్స్ అనేది చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇందులో మనము మొదటి రూల్ తెలుసుకుందాము. అది రెగ్యులేషన్స్ 2లో కీప్ లెఫ్ట్ అంటే ఎడం వైపు మనము డ్రైవింగ్ చేయాలి. ప్రతి ఒక్క వెహికల్ కూడా రోడ్డు పైన ఎడం వైపుకు దగ్గరలో డ్రైవింగ్ చేస్తూ కుడివైపు వస్తున్న వాహనాలకి మనము తావివ్వాలనేది ఈ రెగ్యులేషన్స్ 2 కీప్ లెఫ్ట్ అనేది తెలియజేస్తుంది. ఇది ఒకవేళ పాటించిన పక్షంలో కోర్టు దృష్టిలో ఏంటంటే కోర్టు ఏం చెప్తుందంటే ఇది పాటించకపోతే ఈ కీప్ లెఫ్ట్ అనే రూల్ రెగ్యులేషన్స్ని అది మనం నెగ్లిజెన్స్ కింద వస్తుంది. ఈ నెగ్లిజెన్స్ని ఆపోజిట్ వెహికల్స్ రెండు కూడా ఎడమవైపుకు దగ్గరగా కాకుండా కుడివైపుకి వచ్చాయి అనుకోండి, ఈ రెండు కూడా డాష్ ఇచ్చి రెండు వల్ల యాక్షన్ జరిగింది అనుకోండి, దాన్ని కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కింద క్లెయిమ్ అమౌంట్ అనేది తగ్గించేస్తుంది. అలాగని పర్సన్ ఎడమ వైపు నుంచి నడుస్తున్నాడు అనుకోండి, కుడివైపు నుంచి వచ్చి గుద్దినా లేదు బ్యాక్ నుంచి వచ్చి గుద్దినా ఏదైతే కాంపోజిటరీ నెగ్లిజెన్స్ అంటారు దాన్ని, నడిచిన వ్యక్తి కాకుండా వీళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళే కాంపెన్సేషన్ అనేది ఇచ్చుకోవాలి. కానీ రెండు వైపులో కూడా ఎవరు కూడా ఈ కీప్ లెఫ్ట్ పాటించకపోయారో వాళ్ళకి కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కింద కాంపెన్సేషన్ లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఇది పాటించకపోతే ఏమవుతుంది అంటే ఎంవి యాక్ట్ 184 ప్రకారము ఫైన్ వేస్తారు. ఈ పాటించకుండా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ కింద మనకి కేసు అయ్యే అవకాశం ఉంది. అందులో దెబ్బలు తగిలితే ఇంకో క్రిమినల్ కేసు అవుతుంది, అందులో చనిపోతే ఇంకో క్రిమినల్ కేసు అవుతుంది. ఈ క్రిమినల్ కేసులు అనేవి జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఎడం వైపు అనేది మనము వెళ్ళాలి. సందర్భాల్లో పట్టించుకుంటారంటే కోర్టులో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది పెట్టుకుంటారు. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసి రేపు క్లెయిమ్ చేసే సందర్భంలో ఇతను ఎడం వైపు రాకుండా కుడివైపు వచ్చాడనో లేకపోతే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే అది చూపించో మీ క్లెయిమ్ అనేది ఖచ్చితంగా మనము రోడ్డుకి ఎడం వైపు ప్రయాణం చేయాలి. రూల్స్ అన్ని పాటించాలి. మిగతా రూల్స్ కూడా తర్వాత వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రూల్ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి ఇది రెగ్యులేషన్స్ 2 కీప్ లెఫ్ట్ అనమాట.